హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. ఒక దేశం గొప్పతనం అనేటటువంటిది ఆ దేశంలో కట్టిన అందమైన భవనాల్లోనూ, ఆ దేశంలో పెట్టిన పెద్ద పెద్ద విగ్రహాల్లోనూ ఉండదు. ఆ దేశంలో ఉన్న సామాన్యుడు సైతం ప్రభుత్వాన్ని ఎంత ధైర్యంగా ప్రశ్నించగలుగుతున్నాడు అనే దాని మీద ఆధారపడి ఆ దేశం గొప్పతనం ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, ఉత్తరప్రదేశ్కి చెందిన 14 సంవత్సరాల బాలుడు అశ్వమిత్ గౌతమ్ చదువుకోవాల్సిన సమయంలో, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన సమయంలో మైక్ పట్టుకొని తన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల మీద స్పందిస్తూ దేశంలో ఉన్న నిరుద్యోగిత మీద, దేశంలో ఉన్న ఆకలి చావుల మీద, దేశంలో ఉన్న పేదరికం మీద ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దానికి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమానం ఏందో తెలుసా? అతనికి స్టేషన్కి పిలిచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి బెదిరించి పంపించారు. అసలు ఏం జరిగింది? ఎవరి అశ్వమిత్ గౌతమ్? ఈ అశ్వమిత్ గౌతమ్ ఏమైనా దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నాడా? ఈ అశ్వమిత్ గౌతమ్ ఏమన్నా బాంబులు చుట్టాడా? లేదు. ఈ 14 ఏళ్ల పిల్లవాడు చేసిన పని ఏంటంటే, దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని ప్రశ్నించడం, దేశంలో ఉన్న పేదరికాన్ని ప్రశ్నించడం. అతను వేసిన ప్రశ్నల్లో కొన్ని ఏంటంటే, మా నాన్నగారికి ఎందుకు ఉద్యోగం లేదు, మా ఇంట్లో ఉన్న గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు కొంతమందికి కూడా సరిగ్గా ఆహారం దొరకట్లేదు, అభివృద్ధి అంటే విగ్రహాల్లో ఉందా లేదా మార్చాల్సిన, అంటే పేదరికం పోవడం వల్ల అభివృద్ధి వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు తను సంధిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం, అక్కడున్న యోగి ప్రభుత్వం భయపడిందో లేక ఏందో తెలియదు కానీ ఆ పిల్లవాడిని పిలిచి బెదిరించడం మొదలుపెట్టింది. అసలు ఏంటి కదా, దీని వెనుకున్న విషయం ఏంటి? విషయాన్నింటి గురించి తెలుసుకుందాం. క్లియర్ కట్గా ఈ వీడియో మొత్తం చూడండి. స్పష్టంగా మీకు ప్రతి విషయాన్ని క్లియర్ కట్గా రాజకీయ సామాజిక కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఒక యూట్యూబ్, ఒక నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది ఒక డిజిటల్ లైబ్రరీగా మారబోతున్న యూట్యూబ్ ఛానల్. ఈ అశ్వమిత్ గౌతమ్ సన్నివేశం జరిగిన తర్వాత అశ్వమిత్ గౌతమ్ లాంటి వాళ్ళను తయారు చేయడానికి, ప్రశ్నించే వాళ్ళను తయారు చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగం మహాగ్రంథం అనేటటువంటి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సిరీస్ లో ఆ యొక్క, అంటే మన భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి, సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, మన చరిత్ర గురించి, మన మహనీయుల గురించి, మన వ్యవస్థ గురించి, రిజర్వేషన్ల గురించి, కుల వ్యవస్థ గురించి పూర్వత్వాల నుండి ఈ ఛానల్లో ఎపిసోడ్లుగా నేను ముందుకు తీసుకురాబోతున్నాను. ఇలాంటి డిజిటల్ లైబ్రరీ లాంటి ఈ ఛానల్ ని మీరు ప్రోత్సహించి ముందుకు నడపాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఒక భారతీయులుగా. ఎస్ మిత్రులారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎస్, ఇక పాయింట్ లోకి వచ్చేద్దాం. అశ్వమిత్ గౌతమ్ ఈ పిల్లవాడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న లక్నోలో ఉంటున్నాడు. 14 సంవత్సరాల పిల్లవాడు, పేద దళిత కుటుంబంలో పుట్టాడు. తన వీడియోలో తన వెనక ఇల్లును చూస్తూ ఉంటే ఇంత దయనీయ స్థితిలో ఉండి కూడా ఎలా ప్రశ్నించగలుగుతున్నాడా అనిపించింది. అయితే తను వేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, తను 14 సంవత్సరాల యువకుడు అనగానే, బాలుడు అనగానే మనం ఏం చేస్తాం, మనం ఏ విధంగా ఆలోచిస్తాం అంటే, ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి 14 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తున్నారు? రీల్స్ చూడడం లేదా వీడియో గేమ్స్ ఆడడం, ఆడుకోవడం, బూతులు తిట్టడం సోషల్ మీడియాలో, ఇదే కదా మనం చూస్తున్నటువంటిది. కానీ అశ్వమిత్ గౌతమ్ దానికి ఆపోజిట్. అశ్వమిత్ గౌతమ్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని చదివి, దాంతో పాటుగా ఆయన ఆదర్శంగా తీసుకొని అనేక పుస్తకాలను చిన్నతనంలోనే చదివి, ఆ పుస్తకంలో ఉన్న సారాన్ని గ్రహించి, దాంతో పాటు తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యవస్థను పరిశీలించి, విశ్లేషించి, స్పందిస్తూ ఒక 14 సంవత్సరాల బాలుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్న వ్యవస్థను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ అశ్వమిత్
గౌతమ్. అతనికి ఉన్న ఆలోచన, అతనికి ఉన్న ప్రశ్నించే తత్వం భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. అది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే మన బతుకులు మారుతాయి. అది గ్రహించాడు కాబట్టే, ఆ పుస్తకంలో ఉన్న సారాన్ని గ్రహించాడు కాబట్టే, భారత రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకున్నాడు కాబట్టే ఈ అశ్వమిత్ గౌతమ్ 14 సంవత్సరాల పిల్లవాడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టాడో యోగి గవర్నమెంట్ అతని మీద కేసులు పెట్టడం మొదలుపెట్టింది. అతను మాట్లాడిన మాటలేంటి అంటే, విగ్రహాలు కాదు అభివృద్ధి అంటే, గుళ్ళు కట్టడం విగ్రహాలు కట్టడం కాదు అభివృద్ధి అంటే, పేదరికాన్ని పోగొట్టాలి, నిరుద్యోగాన్ని పోగొట్టాలని పిల్లవాడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పిల్లవాడు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఛానల్, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు, మైక్ పెట్టుకొని ఒక స్టడీ చేసి, ఏదో ఊరికే మాట్లాడట్లేదు అశ్వమిత్ గౌతమ్. తన వీడియోల వెనకాల చూస్తే ఎన్నో స్క్రిప్ట్స్, ఎన్నో రీసెర్చ్లు కనబడతా ఉన్నాయి. ఎంత డెడికేషన్! ఎస్, అశ్వమిత్ గౌతమ్ నిజమైన దేశభక్తుడు, ట్రూ ఇండియన్, ట్రూ సిటిజన్ అని చెప్తాను నేను. 14 సంవత్సరాల వయసులో అంత ప్రశ్నించే తత్వం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి అశ్వమిత్ గౌతమ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని వెంటనే అతన్ని బెదిరించడం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్కి రప్పించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తను మైనర్ కాబట్టి తనను అరెస్ట్ చేయలేరు కాబట్టి తన అన్నని 24 గంటలు పోలీస్ స్టేషన్ లో ఉంచి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. మన సమాజానికి ఏం చెప్తున్నాం మిత్రులారా? స్కూల్లో చదివేటప్పుడు టీచర్లందరూ, మాలాంటి టీచర్లందరూ ప్రశ్నించడం నేర్చుకోండి, ఆ సబ్జెక్ట్ లో ఉన్నదాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి, సమాజంలో ఉన్నదాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి, క్రియేటివిటీగా ఆలోచించండి అని మొత్తుకొని చెప్తున్నాం. కానీ బయట చూస్తుంటే ప్రశ్నిస్తే జైల్లో వేస్తారనే మెసేజ్ పంపుతున్నాం. మనం ఈరోజు పిల్లలకి ఏం నేర్పుతున్నాం? భారతీయ చిల్డ్రన్స్ కి, మీరు సైన్స్ నేర్చుకోండి, రాజకీయాలతో మాట్లాడొద్దు, మీరు కేవలం తల దించుకొని బతకాలని బానిసత్వాన్ని నేర్పుతున్నామా? లేక ప్రశ్నించే గొంతుకలను తయారు చేస్తున్నామా? దేశాన్ని ధైర్యవంతమైనటువంటి పిల్లల్ని తయారు చేస్తున్నామా? బానిసలను తయారు చేయాలా, ధైర్యవంతులైన పిల్లల్ని తయారు చేయాలా, సైనికులు తయారు చేయాలనేది మీరే నిర్ణయించుకోండి. ఎప్పుడైనా ట్రూ సిటిజన్ అనేవాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, నివేదించే గొంతుకై ముందుకు వస్తాడు. అలా వచ్చిన వాడే అశ్వమిత్ గౌతమ్. వి సపోర్ట్ అశ్వమిత్ గౌతమ్. ఎస్, అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. చాలా మంది అంటున్నది ఏంటంటే, 14 సంవత్సరాల పిల్లవాడికి ఎందుకయ్యా ఈ రాజకీయాలు? 14 సంవత్సరాల పిల్లవాడు నిమ్మలంగా పోయి చదువుకోవచ్చుగా, నిమ్మలంగా తన పంతాన్ని చేసుకోవచ్చుగా, ఏదో ఆటలాడుకోవచ్చుగా, ప్రభుత్వంతో ఎందుకయ్యా వయసుకు మించి మాటలు అని శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు కొంతమంది. ఆ శుద్ధపూసలకు నేను చెప్తున్నా, ఆ శుద్ధపూసలతో నేను మాట్లాడుతున్నా, ఆ అజ్ఞానంతో నేను మాట్లాడుతున్నా. ఎస్, ఐ స్టాండ్. ఎవరైతే మాట మాట్లాడుతున్నారో, వయస్సుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు అశ్వమిత్ గౌతమ్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు అజ్ఞానులే నా దృష్టిలో. ఎందుకంటే ఇదే 14 సంవత్సరాల ఒక బాలుడు కొన్ని నెలల క్రితం, అభినవ్ అరోరా అనేటటువంటి ఒక బాలుడు, ఒక బిజినెస్ మన్ కొడుకు, ప్రవచనాలు చెప్తూ హిందూ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ బాలసంత్ అని పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం గౌరవించింది, ప్రజలు గౌరవించారు, పొగిడారు. అబ్బా ఎంత గొప్ప భక్తో అని, ఈ వయసులోనే ఎంత మంచి భక్తి ఉందయ్యా, ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగాడని చెప్పి పొగిడారు వారు ఆ అబ్బాయిని. ఒక భక్తి స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా వెళ్తే గ్రేటు. అదే రాజ్యాంగం పట్టుకొని ప్రశ్నిస్తే క్రైమా? ఏ అశ్వమిత్ గౌతమ్ ఏ ధనికుడి కొడుకో, ఏ ఎమ్మెల్యే కొడుకో, లేకపోతే ఏ గొప్ప వ్యాపారవేత్త కొడుకో అయితే ఇంత సులభంగా అశ్వమిత్ గౌతమ్ మీద కేసు పెట్టేవాళ్ళం? ఖచ్చితంగా పెట్టేవాళ్ళు కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. భారతదేశంలో జరుగుతున్నదే. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని, ప్రశ్నించే గొంతుకలను పైకి తీసుకురావద్దని చెప్పేసి కేసులు పెట్టడం, బెదిరించడం చేస్తున్నారు. కానీ బెదిరిపోయింది వాళ్ళే. అశ్వమిత్ గౌతమ్ అరెస్ట్ తర్వాత కూడా, ఆ సంఘటన తర్వాత మాట్లాడుతూ, ప్రభుత్వం ఏం భయపడలేదు, ఒకవేళ భయపడి ఉంటే ఈడీని లేకపోతే ఇంకో వ్యవస్థలను నా మీద ప్రయోగించేది కదా అని చెప్పేసి మాట్లాడాడు. దీని వెనక సెటరికల్ గా మాట్లాడాడు. ఎస్, యోగి గవర్నమెంట్ భయపడ్డది. ఒకవేళ భయపడకపోయి ఉంటే అశ్వమిత్ గౌతమ్ వీడియోల మీద స్పందించేది కాదు, నువ్వు వీడియోలు చెయ్యొద్దని పోలీసుల చేత చెప్పించేది కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక 14 సంవత్సరాల యువకుడు మాట్లాడిన మాటలతో దేశంలోని శాంతి భద్రతలు
తప్పిపోతాయా? దేశం మత కళ్ళలో సృష్టిస్తుందా? ఒక 14 సంవత్సరాల బాలుడి వాయిస్తో అంత ఏమంటారు దాన్ని, అంత వీక్ గా ఉందా మన వ్యవస్థ? ఒక 14 సంవత్సరాల బాలుడు మాట్లాడినంత మాత్రాన విచ్ఛిన్నం అయిపోయేంత వీక్ గా ఉందా వ్యవస్థ ఉత్తరప్రదేశ్ లో? యోగి గవర్నమెంట్ గొప్ప గవర్నమెంట్ అని చెప్పుకుంటుంది కదా, సూపర్ గవర్నమెంట్ అని చెప్పుకుంటుంది కదా. మరి ఆ 14 సంవత్సరాల యువకుడు మాట్లాడిన మాటలకే ఆ యొక్క గవర్నమెంట్ కూలిపోతుందా? లేదా అక్కడున్న మత ఛాందస్యవాసులు అంటే ఆ మత ఘర్షణలు ఏమైనా జరుగుతాయా? కాదు కదా. మరి ఎందుకు భయపడ్డారు? ఎందుకంటే అశ్వమిత్ గౌతమ్ లాంటి వాళ్ళను ఆపకపోతే ఇలాంటి గొంతుకలు ఇంకా వస్తాయి అని ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే ఆ అశ్వమిత్ గౌతమ్ని, ఆ పిల్లవాడిని గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎస్, మనం స్పందించాలి. నినదించే గొంతుక, ప్రతి గొంతుక, ప్రశ్నించే గొంతుక అశ్వమిత్ గౌతమ్ వైపుగా నిలబడాలి. ఇది అవసరం, ఇది అత్యవసరం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు లేకపోతే ప్రభుత్వం నిరంకుశంగా మారిపోతుంది, రాచరికంలోకి మారిపోతుంది, ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతుంది. ప్రశ్నకు సమాధానం చెప్పనప్పుడే బూతులు మాట్లాడతారు, ప్రశ్నకు సమాధానం చెప్పలేనప్పుడే అరాచకాలు చేస్తారు, ప్రశ్నకు సమాధానం చెప్పలేనప్పుడే బెదిరింపులకు లోన్ చేస్తారు. ఆ పిల్లవాడి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్ముందా ప్రభుత్వానికి? ఆ 14 సంవత్సరాల పిల్లవాడు నిరుద్యోగత గురించి మాట్లాడుతుంటే, 14 సంవత్సరాల పిల్లవాడు పేదరికం గురించి మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఇది కాదా నిరంకుశత్వం? ఇది కాదా రాజరికం? ఎటు వెళుతుంది భారతదేశం? ఎటు తీసుకెళ్తున్నాం మనం? యువకులు స్పందించాలి. ప్రతి ఒక్కరి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం అశ్వమిత్ గౌతమ్ వైపు నిలబడాలి. ఈ రోజు మైనర్ కావచ్చు, రేపు మేజర్ కావచ్చు. మేజర్ అయినాక తన మీద ఎలాంటి ఆకృత్యాలు చేస్తారనే భయం పుడుతుంది, కానీ భయపడం. ఆ పిల్లవాడే భయపడలేదు, ఇక మేమెందుకు భయపడతాం? సో అలాంటి అశ్వమిత్ గౌతమ్ని తయారు చేయడానికి భారతదేశ చరిత్రను, భారత రాజ్యాంగాన్ని, భారతదేశ చరిత్ర మూలాలను ఆధారాలతో సహా మీ ముందు ఉంచడానికి, అదేవిధంగా భారత కుల వ్యవస్థతో సహా, రిజర్వేషన్లతో సహా అన్ని విషయాలపై స్పందిస్తూ ఒక ఆధారభూతమైనటువంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అవన్నీ మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక సూపర్ సిటిజన్ గా, రాజ్యాంగం గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్న వ్యక్తిగా మార్చడానికి నా వంతు కృషిగా నేను ముందుకు వస్తున్నాను. మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అదేవిధంగా చూసిన ప్రతి వీడియో కింద కామెంట్ చేయడం, 10 మందికి షేర్ చేయడం. నాలెడ్జ్ మీ దగ్గరే ఉండదు మిత్రులారా, 10 మందికి పంచాలి. నేను నా నాలెడ్జ్ ని పంచడానికి ఈ ఛానల్ డిజిటల్ లైబ్రరీగా యూజ్ చేసుకోబోతున్నాను. మీరు వీడియో చేయలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కనీసం ఈ నాలెడ్జ్ ని 10 మందికి షేర్ చేయండి. ఇది నా వైపుగా రిక్వెస్ట్. ఈ వీడియో కిందే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ స్వప్నం, సైనింగ్ ఆఫ్.